ఎవ్రీవాన్, నేను మీ దివ్య. ఎక్కడున్నాను, ఏం చేస్తున్నాను, ఈ ప్లేస్లోనే ఎందుకున్నాను అని అనుకుంటున్నారా? ఎందుకు అని తెలుసుకోవాలి అని అంటే ముందుగా మీరు ఇంటర్మీడియట్ చేస్తున్నారా? ఇంటర్మీడియట్ అయిపోయిందా? లేదా మీ ఫ్రెండ్స్ది ఆర్ ఎల్స్ ఫ్యామిలీ మెంబర్స్ది ఆర్ ఎల్స్ ఎవరిదైనా మీకు తెలిసిన వాళ్ళది ఇంటర్మీడియట్ అయిపోయి ఈ వీడియో చూస్తూ ఉంటే మీ అంత లక్కీ పర్సన్ ఎవరు ఉండరు. ఎందుకు అని అంటారా? ప్రతి ఒక్కరికి ఉండే ఒకే ఒక క్వశ్చన్ మార్క్ ఆఫ్టర్ ఇంటర్మీడియట్, నెక్స్ట్ ఏంటి? ఎందుకు అని అంటే మనందరికీ తెలిసిందే, ఇంటర్మీడియట్ తర్వాత ఉన్నదే లైఫ్ టర్నింగ్ పాయింట్. ఈ నెక్స్ట్ ఏంటి అన్న క్వశ్చన్ నాకు కూడా ఉన్నింది. కానీ నాకు ఒక ప్రాపర్ గైడెన్స్ లేక, ఒక ప్రాపర్ యూనివర్సిటీ డీటెయిల్స్ తెలియక ఎటో వెళ్ళిపోయాను అనమాట. నౌ ఐ ల్యాండెడ్ హియర్. బట్ మీరు లక్కీ పర్సన్ అన్నారు కదా, మీకోసం, మన కోసం నేను ఒక బెస్ట్ యూనివర్సిటీ అతి తక్కువ ధరలో మీరు మీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసేలా ఒక యూనివర్సిటీ తెచ్చాను. అదేంటి, ఆ యూనివర్సిటీ ఎక్కడ ఉంది, డీటెయిల్స్ తెలుసుకోవాలి అని అనుకుంటే ప్లీజ్ స్టే విత్ మీ. గుజరాత్, ఇక్కడ వరకు బాగానే ఉంది. గుజరాత్ అంటున్నారు, ట్రాన్స్పోర్టేషన్ ఎలా, ఎంత టైం పడుతుంది అని అనుకుంటున్నారా? బట్ డోంట్ వరీ, మన 2 తెలుగు స్టేట్స్ నుండి మీరు ఏ ప్లేస్ నుండి అయినా చూసుకోవచ్చు. కేవలం మన గూగుల్ మ్యాప్స్లో మీరు సెర్చ్ చేసుకోవచ్చు. కేవలం 18 to 20 hours మాత్రమే పడుతుంది. దట్ మేబీ రోడ్ వేస్ ఆర్ రైల్వేస్. అండ్ ఇంకొకటి, మన ఈ CVM గుజరాత్లోని ఆనంద్లో ఉంది, విచ్ ఇస్ ద సిటీ సెంటర్. అండ్ పాయింట్ ఏంటి అని అంటే, మన CVM ఆనంద్కి సిటీ సెంటర్ కాదండి. CVM స్టార్ట్ అయ్యాకే మన ఆనంద్ అన్నది ఫామ్ అయిందన్నమాట. సేఫ్టీ సెక్యూరిటీ అంటారా, మన ఆనంద్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ మిల్క్ సిటీ. పాలంత మధురంగా ఉంటుంది. అంతేకాక మన డెప్యూటీ ప్రైమ్ మినిస్టర్ లెజెండరీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు జన్మించిన భూమి. అండ్ ఆల్సో మన అమూల్ ఇక్కడే ఫస్ట్ స్టార్ట్ అయ్యింది. అండ్ అంతేకాక మన ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు రూల్ చేస్తున్న ఏరియా. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత సేఫ్ అండ్ సెక్యూర్డ్గా ఉంటుంది అని అనేసి. అండ్ ఆల్సో ఆనంద్ ఈజ్ నోన్ ఫర్ నీట్నెస్ అండ్ క్లీన్లెస్. పెట్టిన పేరు అనమాట సేఫ్టీ అండ్ క్లీన్లీనెస్కి. అండ్ ఆల్సో మన తెలుగు వాళ్ళకి ఏంటి అని అంటే ప్రేమ ఆప్యాయతలు చాలా ఎక్కువగా ఉంటాయండి. ఫ్యామిలీ ఎమోషన్స్ అని, ఫ్రెండ్స్ అని, మన కంఫర్ట్ ఫుడ్ అని, కంఫర్ట్ ప్లేసెస్ అని చెప్పి చాలా కష్టాలు ఉంటాయి. ఆ కష్టమే అర్థమైంది. బట్ ఈ కష్టాలన్నింటినీ ఎదుర్కొని బయటికి వస్తేనే మనకు ఒక మంచి కెరియర్ ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ ఇంత కష్టం మనకెందుకులే అని అనుకుంటారా, మీరు లైఫ్లో చాలా కోల్పోయినట్టే. లైఫ్లో కోల్పోయేంత ఏముంది అని అంటారా? అది తెలుసుకోవాలంటే ముందు మన కాలేజ్ హిస్టరీ గురించి తెలుసుకోవాలి. సో మన కాలేజ్ హిస్టరీ గురించి తెలుసుకుందామా? 1945 ఇండియన్ హిస్టరీలో ఒక నూతన ఆలోచన, అదే చారుతర్ విద్యామండల్ ప్లాన్. మన CVM ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా, మన ఫస్ట్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అండ్ హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, చారుతర్ విద్యామండల్ స్థాపకుడు, అమూల్ వెనుక ఉన్న ప్రముఖుడు మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. ఆనంద్ డిస్టిక్లో మనకు వల్లభ విద్యానగర్లో CVM ఎస్టాబ్లిష్ అయింది. వల్లభ విద్యానగర్ పేరులోనే ఉంది ఏంటి అని అంటే విద్య కోసమై నిర్మించిన నగరం అనేసి. సో దిస్ ఇస్ CVM అండ్ దిస్ ఇస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1945. మనకు స్వాతంత్రం రావడానికంటే ముందు ఒక ఎడ్యుకేషన్ అవేర్నెస్ ఉండాలి అని అనేసి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, మన అమూల్ ఫౌండర్, మనకు ఈ యూనివర్సిటీని స్టార్ట్ చేశారు. అండ్ ఈ యూనివర్సిటీలో మనకు ఎన్నో కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఆ కోర్సెస్ ఏంటి తెలుసుకోవాలి అని అంటే మనకు ముందుగా కోర్సెస్ అన్నీ కంప్లీట్ చేయాలి. నార్మల్గా మనందరికీ తెలిసినట్టు బీటెక్లో ECE, CSE, EEE, సివిల్, మెకానికల్ కాకుండా మన CVM మెయిన్ మోటివ్ ఏంటి అని అంటే జాబ్ సీకర్స్నే కాదు, జాబ్ క్రియేటర్స్ని, ఎంటర్ప్రీనియర్స్ని క్రియేట్ చేయడమే. సో అదే మోటివ్తోనే ఇన్నోవేటివ్ ఐడియాస్ని, భూమిలో ఉన్న కొన్ని కోర్సెస్ని తీసుకొని మరీ కొత్తగా లైక్ BBA కావచ్చు, BCA కావచ్చు, లైక్ బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్. అంటే నార్మల్గా మనకు భూమిలో ఉన్న కోర్స్ ఏంటి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్.
ఈ రెండింటిని మర్జ్ చేసి మనకు BBA అన్న కోర్స్ ఒకటి పెట్టారు. అండ్ ఆల్సో ఓవర్సీస్ కోర్సెస్, యూరోపియన్ కోర్సెస్ లాంటివి కూడా ఇక్కడ ఇంప్లిమెంట్ చేశారు. లైక్ ఏంటి అని అంటారా, ఒకటి ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ అండ్ డైరీ టెక్నాలజీ. ఇక్కడ చదువుకుంటున్న స్టూడెంట్స్కి చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. ఎలా అని అంటారా, మన అమూల్ ఫౌండర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, మన CVM ఫౌండర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. సో ఇద్దరు ఒకటే అవ్వడం వల్ల అండ్ మనకు ఫస్ట్ అమూల్ ఫ్యాక్టరీ ఇక్కడే ఆనంద్లోనే లొకేట్ అవ్వడం వల్ల మనకు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువ ఇస్తున్నారు మన CVM వాళ్ళు. అండ్ ఈ డైరీ టెక్నాలజీ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ త్రూ కంప్లీట్ అయిన వాళ్ళకి అబ్రాడ్లో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. అండ్ ఇంకొక విషయం, నేను ఇది వినంగానే షాక్ అయిపోయాను. ఏంటి అని అంటారా, ఏంటి అని అంటే ఆనంద్లో మీరు ఏ హౌస్ని టచ్ చేసినా, ప్రతి హౌస్ నుండి, ప్రతి ఫ్యామిలీ నుండి ఒక్కరైనా, మినిమం ఒక్కరైనా అబ్రాడ్కి వెళ్ళి సెటిల్ అయ్యారు. సెటిల్ అవ్వడం అంటే అలా నార్మల్గా జస్ట్ జాబ్ కోసం వెళ్ళి సెటిల్ అవ్వడం కాదండి. సెటిల్ అవ్వడం అని అంటే అక్కడికి వెళ్ళి అక్కడ బిజినెస్ స్టార్ట్ చేసి అక్కడ ఉన్న వాళ్ళతో బిజినెస్లో ధీటుగా రాణిస్తున్నారనమాట. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ CVM. ఇది ఒక్కటే కాదండి, ఇప్పుడు మనం ఉన్న బ్లాక్ డిజైనింగ్ బ్లాక్ అనమాట. డిజైనింగ్ బ్లాక్ అంటే కొత్త కొత్త ఇన్నోవేటివ్ ఐడియాస్ ఎవరికైతే స్టూడెంట్స్కి ఉంటాయో ఆ ఇన్నోవేటివ్ ఐడియాస్కి టీచర్స్, ప్రొఫెసర్స్ వాళ్ళు హెల్ప్ చేస్తూ, గైడ్ చేస్తూ వాళ్ళ ఐడియాస్ని రియాలిటీలోకి ఇంప్లిమెంట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది మన ఈ డిజైనింగ్ ఇన్స్టిట్యూట్ అనమాట. యూరోపియన్ కోర్సెస్ మనకు ఆల్ ఓవర్ ఇండియాలో యూరోపియన్ కోర్సెస్ ఎక్కడ లేవు. లైక్ డైరీ టెక్నాలజీ, ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ. ఇంకొకటి ముఖ్యంగా మనం డిస్కస్ చేయాల్సింది ఏంటి అని అంటే ప్లేస్మెంట్స్. ఏ కాలేజ్ అయినా నార్మల్గా మనం చూసేది అడ్మిషన్ తర్వాత కాలేజ్ ఎలా ఉంది, ఫ్యాకల్టీ ఎలా ఉంది, టీచింగ్ ఎలా ఉంది, మెయిన్లీ ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి. ఎందుకనంటే ఆబ్వియస్లీ మనం 4 years చదువుతున్నది ప్లేస్మెంట్ కోసం. అండ్ కమింగ్ టు CVM మెయిన్ పార్ట్ ఇస్ ప్లేస్మెంట్స్. ఇక్కడ 100% ప్లేస్మెంట్స్ అని అంటారనుకుంటున్నారా? నో అండి. నార్మల్గా 100% ప్లేస్మెంట్స్ అని చెప్తూ ఉంటారు, కానీ దట్స్ నాట్ ట్రూ. ఎందుకు అని అంటారా, 100% ప్లేస్మెంట్స్ అసిస్టెన్స్ ఇవ్వగలం. బట్ ఫర్ ఎగ్జాంపుల్ 100 మెంబర్స్లో 96 మెంబర్స్ని మనం ప్లేస్ చేయగలం. 2000 మెంబర్స్ని. ఇంకొక 4 మెంబర్స్ ఉంటారా, 4 మెంబర్స్ ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళకి జాబ్ మీద ఇంట్రెస్ట్ లేకపోయి ఉండొచ్చు, బిజినెస్ స్టార్ట్ చేయాలి అన్న స్ట్రాటజీ మైండ్ సెట్ ఉండొచ్చు. సో అలాంటి వాళ్ళ కోసం మన CVM ఏం చేస్తుంది అని అంటే స్టార్టప్ ఐడియాస్ ఉన్న వాళ్ళకి సేమ్ ఇక్కడ ఈ బ్లాక్లో మనకి ఎలా అయితే డిజైనింగ్కి హెల్ప్ చేస్తూ ఉన్నారో, స్టార్టప్కి ఎవరైనా ఐడియాస్ ఉంటే వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ, వాళ్ళకి హెల్ప్ చేస్తూ, గైడ్ చేస్తూ వాళ్ళని ముందుకు తీసుకెళ్తారనమాట. సో దట్ ఓవరాల్గా ప్రతి ఒక్క స్టూడెంట్కి కెరియర్ వైజ్ హెల్ప్ చేసేదే మన CVM. మనం ఇప్పుడు ఉన్నది స్పోర్ట్స్ ఏరియాలో ఉన్నాము. స్పోర్ట్స్ ఎంతో ఇంపార్టెంట్. నాట్ ఓన్లీ స్టడీస్ కాకుండా స్పోర్ట్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట ఒక స్ట్రెస్ రిలీఫ్ కోసం. అండ్ మనందరికీ తెలిసిందే స్టడీస్ పరంగా కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది, స్టడీస్ కాకుండా కొంతమందికి స్పోర్ట్స్ రంగంలో ఇంట్రెస్ట్ ఉంటుంది, దాంట్లోనే గ్రో అవుతూ ఉంటారు. మనం చాలామందిని చూసాం స్పోర్ట్స్ పర్సన్స్ ఎంతో గొప్ప స్థాయిలో ఉన్న వాళ్ళని. సో ఇక్కడ ఏంటి అని అంటే మనకు CVM నుండి ఎంతోమంది నేషనల్, ఇంటర్నేషనల్ వైడ్గా ఫేమస్ అయిన చాలామంది స్పోర్ట్ ప్లేయర్స్ ఉన్నారు. అండ్ నాట్ ఓన్లీ దిస్, మనకు CVMలో NCC అవైలబుల్గా ఉంది. NCCలో మనం నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్లో పర్ఫామ్ చేసి మన ప్రైమ్ మినిస్టర్ మోదీ గారిని మీట్ అయిన చాలామంది స్టూడెంట్స్ ఇక్కడ CVMలో ఉన్నారు. సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు స్పోర్ట్స్లో కూడా మనం ఎక్కడ కూడా తగ్గేదే లేదు అని అన్నట్టు ఉన్నారనమాట CVM స్టూడెంట్స్.
Jai Hind everyone, I am Cadet Rathod Gururaj Singh and I have completed Republic Day Camp 2026 and in the event of Prime Minister's Rally and YP competitions. I sincerely thank the Charutar Vidya Mandal University and 38 Gujarat Battalion for constant support. I had opportunity to interact with Prime Minister of India, Chief Minister of Gujarat, and I had done high tea with Raksha Rajya Mantri, the Raksha Mantri of India, Chief of Defence Staff and Chief of Army Staff. I thank all the people who were was a part of my journey. అండ్ కమింగ్ టు అల్యూమినీస్, ఇక్కడ మనం మాట్లాడుతున్నట్టు ప్లేస్మెంట్స్ అన్నాం కదా, ప్లేస్మెంట్స్లో ఎవరైనా ఉన్నారా, వీళ్ళు నార్మల్గా చెప్తున్నారు అని అనుకోవచ్చు. ఎగ్జాంపుల్స్ చెప్తానండి. ఏంటి అని అంటారా, మన ఇప్పుడు హెడ్ అమూల్ హెడ్ జేఎన్ మెహతా గారు సివిఎం అల్యూమినియనే. అండ్ ఇంకొకటి మన ఎల్ఎన్టీ ఫార్మర్ చైర్మన్ ఏఎన్ నాయక్ గారు, ఆయన మన అల్యూమినియనే. అండ్ ఇక్కడ నుండి పాస్ అవుట్ అయిన చాలామంది స్టూడెంట్స్ కాలేజ్ మనకు అదేదో మహేష్ బాబు డైలాగ్ ఉందిగా, మన కూర్ చాలా ఇచ్చిందండి తిరిగి ఇచ్చేయాలి లేకపోతే లావ్ అయిపోతాం అని అన్నట్టు. సో అలానే ఇక్కడ నుండి గ్రాడ్యుయేట్ అయ్యి బయటకు వెళ్ళిన చాలామంది స్టూడెంట్స్ అల్యూమినీస్ కాలేజ్కి ఏదోలాగా హెల్ప్ చేయాలి, కాలేజ్ ఇంప్రూవ్మెంట్కి హెల్ప్ చేయాలి అన్న ఉద్దేశంతో చాలా వరకు ఆల్మోస్ట్ మీరు నమ్మరు 4,000 alumni, 4,000 students who passed out from CVM, they are still tied up with CVM and they are helping to graduate. పిల్లలు ఎవరైతే ఇక్కడ గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకి కొంతమందికి స్కాలర్షిప్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, కొంతమంది ఈ బ్లాక్స్ బిల్డింగ్స్ కన్స్ట్రక్ట్ చేయడానికి హెల్ప్ చేస్తున్నారు, ఫండింగ్ ఇస్తున్నారు. అండ్ ఇంకొంతమంది లైక్ మన నాయక్ గారు లాగా ఆయన అయితే ఏకంగా హాస్టల్ కట్టించారండి. అలా ఉంటుంది అనమాట మన ప్లేస్మెంట్స్ గురించి వచ్చేస్తే. ఎక్స్క్యూజ్ మీ సార్, సారీ ఫర్ డిస్టర్బెన్స్, కెన్ ఐ కమ్ ఇన్? థ్యాంక్ యూ సో మచ్. కెన్ ఐ కమ్? హాయ్ సార్, దిస్ ఇస్ దివ్య. యువర్ నేమ్? Harsh Makwana. Okay, so the thing is we are making a video to take the review about the CVM and experience of students and as well as faculty. I just need few minutes of your time. Is it okay, sir? Okay. Hi, what's your name? My name is Preeti. Preeti. Where are you from? I am from Vijayawada. Oh, Vijayawada. Mana Telugu vallu. Okay, how's your experience in CVM? It is quite good and I am getting all the good facilities over here and I am living in hostel and there is good facility. Okay, perfect. And you're living in hostel. Nice. Okay, మన తెలుగు వాళ్ళు ఉన్నారు. Fine. What's your name? Princy. Princy. And you're from Gujarat? పర్ఫెక్ట్. సి అంటే తెలుగు వాళ్ళు ఇక్కడికి వచ్చాక మన గుజరాత్ అంటే గుజరాతీస్ అండ్ తెలుగు పీపుల్ దే డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూ ఐ ఫీల్. అండ్ కమింగ్ టు యూ, వాట్స్ యువర్ నేమ్? Kumar. కుమార్. అండ్ వేర్ ఆర్ యూ ఫ్రమ్ కుమార్? Tiruvannapuram. తిరువనపురం. నైస్. ఐ గెస్ ఇట్స్ తమిళనాడు. ఓకే, నాట్ ఓన్లీ ఆంధ్ర, మనకి తమిళనాడు పీపుల్ కూడా ఉన్నారు. హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ హియర్ ఇన్ My experience is very good. I live in a hostel. Food is good in a mess also. Nice. Okay. Thank you so much. And okay, let's go here. What's your name? Navina. Navina. Where are you from, Navina? Telangana, Hyderabad. Oh, she's from Hyderabad. I was working in Hyderabad. I was very. I love Telangana people. Okay, you're staying in PG or hostel here? Hostel. Oh, she is staying in hostel. And how is your experience here? Is it good? You're facing any difficulty? No difficulty. Okay. Good? Good. పర్ఫెక్ట్. అండ్ సి మనం చూడొచ్చు క్లాస్లో ఎంతమంది ఉన్నారు ఐ ఫీల్. అండ్ వేర్ ఆర్ యూ ఫ్రమ్? I'm from Hyderabad. You're from Hyderabad. Okay, perfect. చాలా మంది హైదరాబాదీస్ ఉన్నారు. అండ్ సో దట్ వీ కెన్ సీ పీపుల్ దే డోంట్ హ్యావ్ స్టూడెంట్స్, దే డోంట్ హ్యావ్ staying here and studying here, and when it comes to placements and all, we all know that. And thank you so much students once again for sharing your experiences. సో ఇప్పుడు మనం ఇంజనీరింగ్ బ్లాక్ దగ్గర ఉన్నాము. వీళ్ళందరూ ఇక్కడ కనిపిస్తున్న వీళ్ళందరూ ఇంజనీరింగ్ బ్లాక్ స్టూడెంట్స్, నార్త్ ఇండియన్స్ అండ్ సౌత్ ఇండియన్స్ కూడా ఉన్నారు. సో మనం డైరెక్ట్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎక్స్పీరియన్స్ ఏంటో కనుక్కుందాం. ఓకే, కమ్ లెట్స్ గో విత్ మీ. హాయ్, వాట్స్ యువర్ నేమ్? Chris Patel. Where are you from? Anand. Mechanical. Where are you from? Anand. Anand. Okay. What's your name? Teerth Panchal. Tirtha. Where are you from? Valsad. Perfect.
Hi, what's your name? Pratham Tan. Pratham. And why did you choose particularly CVM when you have many colleges here? CVM has wide range of colleges, and not just colleges, they also support entrepreneurship, they support fund. If you have any project or if you want to develop a company, CVM provides funds and everything. Like for example, in Gyanotsav, we wanted to make a project. Sir helped us for the cost of everything Nice. in the project, and also supported from studies and everything. Perfect. So, thank you so much for sharing the experience. And what's your name? My name is Kusi Maida. Okay, done. And what are the benefits you're getting from CVM? Actually, CVM have the best understanding faculties and the best placement. I just want to say, just don't think anything. Just say yes to CVM University. Perfect. Thank you so much once again. And what's your name? Patel Shiv. Okay. How are the placements here? What are you getting from here? 100% not, but 95% we getting placements, and placements are very good. Perfect. And apart from that, do you suggest people to join CVM, and why? Yes, I will suggest to join CVM because here very good experienced faculty teacher which gives knowledge and other things, and very good events are held in CVM. Okay. Perfect. Thank you so much once again. And చూసారు కదండి, దిస్ ఇస్ ద రివ్యూ ఫ్రమ్ ఆల్ ది CVM స్టూడెంట్స్. ఇక్కడ నార్త్ ఇండియన్స్ అని కాదు, సౌత్ ఇండియన్స్ అని కాదు, వీ హ్యావ్ ఎవ్రీ పర్సన్, లైక్ ఎవ్రీ స్టేట్ నుండి పీపుల్ ఉన్నారు. సో స్టూడెంట్స్ రివ్యూస్ త్రూనే మనకు తెలిసింది మస్ట్ విజిట్ CVM అండ్ మస్ట్ జాయిన్ CVM అని అనేసి. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అండ్ బట్ దస్ నౌ మీకు అందరికీ చెప్పేశాను ఏంటి ల్యాబ్స్ ఎలా ఉన్నాయి, లైబ్రరీస్ ఎలా ఉన్నాయి, ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, స్పోర్ట్స్ ఎలా ఉంది, మెయిన్లీ ఎడ్యుకేషన్ ఎలా ఉంది, అండ్ ఇక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, నీట్నెస్ ఎలా ఉంది, అన్నీ చెప్పేశాను. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ రిగార్డింగ్ ద CVM యూనివర్సిటీ, కింద ఇచ్చిన డిస్క్రిప్షన్లో కానీ లేకపోతే స్క్రీన్ మీద ఇస్తున్న నంబర్ని కానీ ప్లీజ్ డూ కాంటాక్ట్. మనకి ప్రతి ప్లేస్లోనూ కన్సల్టెంట్స్ ఉన్నారు. You can reach out to the number if you have any doubts regarding the CVM University. So, to wind up, I have one thing to say. If you want to make your career perfect, ఒక మంచి కెరియర్లో సెట్ అవ్వాలి అని అనుకుంటే ప్లీజ్ డూ విజిట్ CVM. ఒక్కసారి CVMకి వచ్చాక మీరు తప్పకుండా బయటికి వెళ్ళలేరు వితౌట్ టేకింగ్ అన్ అడ్మిషన్. Thank you each and everyone, and thank you so much everyone.